హలో ఎవ్రీవన్, నేను మీ బాలకృష్ణ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ బాలా జన్ ఏఈ తెలుగు. నేను ఈరోజు సెషన్లో సర్వీస్ నౌ అసిస్ట్ నౌ అసిస్ట్ నౌ అసిస్ట్ ఫర్ ఐటీఎస్ఎం ఐటీఎస్ఎం మోడల్. నౌ అసిస్ట్ అనేది ఏంటంటే ఒక ఎల్ఎల్ఎం బేస్డ్ జనరేటివ్ ఏఐ అండ్ ఏజెంటిక్ ఏఐ బేస్డ్ ఎల్ఎల్ఎం బేస్డ్ ఐటీఎస్ అనే మోడల్ మీద చెప్తాను అనమాట. ఈ ఐటీఎస్ఎం అనేది అంటే ఇన్ఫర్మేషన్, టీ అంటే టెక్నాలజీ, సర్వీస్, ఎం అంటే మేనేజ్మెంట్. దీన్ని కలిపి ఐటీఎస్ఎం అంటారనమాట. ఈ ఐటీఎస్ఎం మోడల్ గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు వాట్ ఈజ్ నౌ అసిస్ట్? ఈ నౌ అసిస్ట్ ఎందుకు? వాట్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నౌ అసిస్ట్? ఈ నౌ అసిస్ట్ గురించి మీకు చెప్పే ముందు అసలు ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, అసలు ఎందుకు ఇంపార్టెన్స్ ఇది నౌ అసిస్ట్ ఫర్ ఎస్పెషల్లీ సర్వీస్ నౌలో ఏం చేస్తాం ఈ నౌ అసిస్ట్ వల్ల అనేది, ఈ నౌ అసిస్ట్కి జనరేటివ్ ఏకి ఏజెంటిక్ ఏకి ఎల్ఎల్ఎంస్కి ట్రాన్స్ఫార్మర్ ఆర్కిటెక్చర్కి డిఫరెన్సెస్ ఏంటి, ఇది నౌ అసిస్టెంట్లో ఈ జనరేటివ్ ఏఐ టాస్క్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అనే దాని గురించి మొత్తం క్లియర్గా నీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి వీడియో ఫార్వర్డ్ చేయండి. మీకు ఎవరైతే నా ఛానల్ మొదటగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేస్తున్న వీడియోలన్నీ క్రమం తప్పకుండా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ నౌ అసిస్ట్ గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నౌ అసిస్ట్ ఇది ఎందుకంటే ఇట్ ఈస్ యూజ్డ్ used to automate it is used to automate tasks like ఏం ఆటోమేట్ టాస్క్ చేయొచ్చు? ఆటోమేట్ అంటే మనం డే టు డే చేసే పనుల్ని ఆటోమేట్ చేయడం, దానికి నౌ అసిస్ట్ అనేది హెల్ప్ఫుల్ అవుతుంది. ఏ టాస్క్ ఆటోమేట్ చేయడం? లైక్ టికెట్ సమరైజేషన్, first one. Second one is resolution suggestion, and agent assistance. Last one, agent assistance. వీటి గురించి మీకు క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నౌ అసిస్టెంట్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఆటోమేట్ టాస్క్స్ లైక్ టికెట్ సమరైజేషన్, రెజల్యూషన్ సజెషన్ అండ్ ఏజెంట్ అసిస్టెన్స్. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇది ఇంప్రూవింగ్ స్పీడ్ అండ్ రెడ్యూసింగ్ మాన్యువల్ ఎఫర్ట్. ఇక్కడ చూడండి, గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ జనరేటివ్ ఏ అనేది అన్ని డొమైన్స్, సర్వీస్ నౌలో, సేల్స్ ఫోర్స్లో, సైబర్ సెక్యూరిటీలో, ఇక ఏ డొమైన్ అయినా కానీ సర్వీస్ నౌలో కానీ ఎక్కడ ఏ డొమైన్ ఏ ఒక పార్ట్ అయిపోయింది అనమాట. అందుకని ఏ రిలేటెడ్ స్టఫ్ కనుక మీరు నేర్చుకుంటే ఏ డొమైన్లో అయినా మీకు జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. అది ఫ్రెషర్స్ అయినా సరే, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అయినా సరే, మీరు ఏ డొమైన్ నుంచి అయినా ఒక డొమైన్లోకి మార్చాలన్నా ఏ టాపిక్స్ అనేది మీరు ఎర్లీగా నేర్చుకోవడం వల్ల మీ జాబ్ సేఫ్ ఉంటుంది, సెక్యూర్గా ఉంటుంది, ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు అనమాట మార్కెట్లో. అందుకని ఇవి నౌ అసిస్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు వాట్ ఈస్ నౌ అసిస్టెంట్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఆటోమేట్ టాస్క్ లైక్ టికెట్ సమరైజేషన్, రెజల్యూషన్ సజెషన్, ఏజెంట్ అసిస్టెంట్. ఎందుకు ఇది? ఇంప్రూవ్ స్పీడ్ అండ్ రెడ్యూసింగ్ మాన్యువల్ ఎఫర్ట్స్. ఇక్కడ ముందుగా మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే నౌ అసిస్ట్ ఫర్ ఐటీ అంటే చెప్పాను కదా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీస్ మేనేజ్మెంట్. దీన్ని ఐటీఎస్ఎం అంటాం. ఈ ఐటీఎస్ఎంలో ఏం చేయొచ్చు మనం నౌ అసిస్ట్ యూజ్ చేసుకొని? నౌ అసిస్ట్ అంటే సింపుల్గా ఎల్ఎల్ఎం అనమాట. ఎల్ఎల్ఎం అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఇది నౌ అసిస్ట్ అనేది ఓన్లీ సర్వీస్ నౌకే. ఏజెంట్ ఫోర్స్ అయితే సేల్స్ ఫోర్స్, డేటా ఇంజనీరింగ్లో కానీ, డేటా అనలిస్ట్లో కానీ, ఇంకా ఎనీవేర్ అనేది అనేది వన్ పార్ట్ అయిపోయింది అనమాట. అందుకని టాపిక్స్, ఎల్ఎల్ఎం టాపిక్స్ అనేది నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్లో మనం తెలుసు కదా, చాట్ జీపీటీ అంటే ఏంది,
జెమిని అంటే ఏంటి, ఈ మనం రోజు ఏ డొమైన్లో వర్క్ చేసినా వర్క్ చేయకపోయినా ఇవి రోజు మనం ప్రతిరోజు వాడుతూనే ఉంటాం. కాకపోతే ఇవి ఎలా వర్క్ చేస్తాయి, దీనికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం కస్టమైజ్డ్ చాట్ జీపీటీ కానీ కస్టమైజ్ జెమిని మోడల్స్ కానీ ఎలాగా మనం డెవలప్ చేయొచ్చు, లైక్ క్లాడి కోడ్, క్లాడి కోవర్, మాల్ట్ బాట్ లాగా ఇవి మనం ఎలాగ చేయొచ్చు, మనం ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, మన డే టు డే టాస్క్ని ఎలాగ ఆటోమేషన్ చేసుకోవచ్చు అనే దాని గురించి మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్. ఇందులో ముఖ్యంగా నౌ అసిస్టెంట్ ఫర్ ఐటీఎస్ఎం మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత సిరీస్లో ఐటీఎస్ఎం తర్వాత ఐటామ్ గురించి కానీ, సిపిఎం గురించి, ఎస్పిఎం గురించి కానీ, సపోర్ట్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ కానీ, ఇక మిగతా ఎన్ని సిఎండిబి గురించి కానీ అన్ని డొమైన్స్ మీద నవ్ అసిస్ట్ని కాన్ఫిగరైజేషన్ చేయడం ఎలా. దీనికి సపోజ్ ఈ నవ్ అసిస్ట్ అనేది మన పర్సనల్ పీడిఐ. ఇప్పుడు మన లోకల్లో ఎవరైతే లెర్నర్స్ ఉన్నారో దీన్ని పర్సనల్ డెవలప్మెంట్ ఇన్స్టెన్స్ అంటాం అనమాట. ఇందులో మనం ఓపెన్ అనమాట. ఇప్పుడు అన్ని ప్రతి ఒక్క డొమైన్ మీద మనం వర్క్ చేసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. కాకపోతే నౌ అసిస్ట్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఐటీఎస్ మీద కానీ, ఐటామ్ కానీ, సిఎండిబి కానీ ఏ దేనిమైనా మనం ఇంప్లిమెంట్ చేయాలంటే కంపల్సరిగా మనం ఆ సర్వీసెస్ని బై చేసుకోవాలి, కంపల్సరీ కొనాల్సిందనమాట. ఇది కొనుక్కుంటే మాత్రం మనం ఇంప్లిమెంట్ చేయగలం. దానికి ఎంత అమౌంట్ పే చేయాలి, ఎన్ని రోజుల వరకు వ్యాలిడిటీ ఇస్తారు అనేది మీకు తర్వాత సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ ఇవి ఏమేమి చేయొచ్చు అనేది దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లెర్న్ హౌ టు కాన్ఫిగర్ అండ్ డెమో నౌ అసిస్ట్ ఫర్ ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్. ఇక్కడ నేను డైరెక్ట్ సర్వీస్ నౌలో నుంచి ఈ డాక్యుమెంట్ తీసాను అనమాట. దీని గురించి మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ దీని గురించి చెప్పే ఉంది. ఫస్ట్ టేబుల్ ఆఫ్ కంటెంట్స్ ఏమిటంటే కాన్ఫిగరేషన్ నౌ అసిస్ట్ స్కిల్స్, కాన్ఫిగర్ నౌ అసిస్ట్ ఇన్ వర్చువల్ ఏజెంట్ అండ్ నౌ అసిస్ట్ ప్యానెల్, నౌ అసిస్ట్ ఫర్ ది ఏజెంట్ పర్సన్, నౌ అసిస్ట్ ఫర్ ది ఎంప్లాయీ పర్సన్, ఏజెంట్ ఏఐ వర్క్ ఫోర్స్. మనం ఇక్కడ ఈ ల్యాబ్లో ఏం ఆబ్జెక్టివ్స్ చేయబోతున్నాం అంటే ఎనేబుల్ నౌ అసిస్ట్ ఫర్ ఐటీఎస్ఎం అండ్ దెన్ ఇక్కడ డెమో నౌ అసిస్ట్ ఫర్ ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ క్యాపబిలిటీస్. ఏంటంటే చార్ట్ సమ్మరైజేషన్ కానీ ఏం చేయొచ్చు, ఇక్కడ మనం ఏం చేయొచ్చు, అంటే చార్ట్ సమ్మరైజేషన్ అండ్ దెన్ చార్ట్ రిప్లై రికమెండేషన్ అండ్ దెన్ నాలెడ్జ్ బేస్ జనరేషన్ అండ్ దెన్ ఇన్సిడెంట్ సమ్మరైజేషన్ అండ్ దెన్ రెజల్యూషన్ నోట్స్ జనరేషన్ అండ్ దెన్ ఏఐ ఏజెంట్స్ అండ్ ఏజెంటిక్ ఏఐ వర్క్ ఫ్లోస్ అనమాట. ఇవన్నీ మనం చేయాల్సిన అనమాట. ఐటీఎస్ఎంలో మనం చేయాల్సిన టాస్క్స్, ఆటోమేషన్ చేయాల్సిన టాస్క్స్ ఏంటంటే చార్ట్ సమ్మరైజేషన్, చార్ట్ రిప్లై రికమెండేషన్, నాలెడ్జ్ బేస్ కేబీ జనరేషన్, ఇన్సిడెంట్ సమ్మరైజేషన్, రిజల్యూషన్ అండ్ నోట్స్ జనరేషన్ అండ్ దెన్ ఏఐ ఏజెంట్స్ అండ్ ఏజెంటిక్ ఏఐ వర్క్ ఫ్లోస్ అనమాట. తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు కాన్ఫిగరేషన్ ఎలా చేయాలి, కాన్ఫిగర్ నౌ అసిస్ట్ స్కిల్స్ని ఎలా కాన్ఫిగర్ చేయాలి అంటే మీకు చెప్పాను కదా. ఇప్పుడు ముఖ్యంగా దీన్ని ఎలా కాన్ఫిగర్ చేయాలి ఏంటి అనేది మీకు ల్యాబ్లో చూపిస్తాను. ఇక్కడ చూడండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఫస్ట్ స్టెప్ ఏంటంటే నావిగేట్ టు నౌ అసిస్ట్ అడ్మిన్. నౌ అసిస్ట్ అడ్మిన్లోకి వెళ్ళాలన్నమాట. ఎలా అడ్మిన్లోకి వెళ్ళాలంటే ఇప్పుడు మీరు సర్వీస్ నౌ అనేది పీడిఐ పర్సనల్ డెవలప్మెంట్ ఇన్స్టెన్స్ సెటప్ చేసుకున్న తర్వాత పీడిఐలోకి లాగిన్ అయిన తర్వాత మనకి ఇలాగా ఆల్ అనే బటన్ కనిపిస్తుంది అనమాట. ఈ ఆల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, నౌ అసిస్ట్ అడ్మిన్ మీద క్లిక్ చేయాలన్నమాట. నౌ అసిస్ట్ మీద ఇక్కడ క్లిక్ చేస్తే నౌ అసిస్ట్ అడ్మిన్, ఇక్కడ సెర్చ్ బార్లో నౌ అసిస్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది అనమాట. అందులో మనం ఓవర్ వ్యూ అనే ఐకాన్ అయిందా మనం క్లిక్ చేయాలి. ఓవర్ మీద ఐ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏం చేస్తుంది, నౌ ద ఓవర్ వ్యూ పేజ్ నోట్ ద నౌ అసిస్ట్ సమరీ అండ్ స్క్రోల్ డౌన్ టు ద స్కిల్ యూసేజ్ మెట్రిసెస్. ఏమే స్కిల్ యూజ్ చేసే మెట్రిసెస్ పేజెస్లో లాగిన్ అవుతుంది. దీస్ కెన్ బి యూజ్ వ్యాలిడేషన్ ఆఫ్టర్ ద స్కిల్స్ యాక్టివేషన్ అండ్ యూసేజ్. డేటా నంబర్స్ మే వేరీ ఇన్ లెర్నింగ్ ఇన్స్టెన్స్. ఇప్పుడు ఇలాగ వెళ్తుంది అనమాట. అందులోకి వెళ్ళిన తర్వాత ఇలా వస్తుంది అనమాట. ఇది ఒక నావిగేషన్ పేజ్. ఈ నావిగేషన్ పేజ్ ఎలా ఉంటుంది, ఇందులో మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి. తర్వాత స్టెప్ ఇన్ ది టాప్ నావిగేషన్ ట్యాబ్ నౌ అసిస్ట్ స్కిల్స్ మీద క్లిక్ చేయాలి. నౌ అసిస్ట్ స్కిల్స్ ఇక్కడ ఉంది కదా, నౌ అసిస్ట్ స్కిల్స్ మీద క్లిక్ చేస్తే దెన్ సెలెక్ట్ ఐటీఎస్ఎం అండ్ టెక్నాలజీ డ్రాప్ డౌన్ ఆన్ ది లెఫ్ట్ నావిగేషన్. ఇక్కడ ఇలా డ్రాప్ డౌన్ వస్తుంది అనమాట. ఇక్కడ టెక్నాలజీ ఉంది కదా, ఈ టెక్నాలజీ మీద ఇక్కడ క్లిక్ చేస్తే ఇలా డ్రాప్ డౌన్ వస్తుంది. ఏమొస్తుందంటే ఐఆర్ఎం, ఈఎస్జి, ఐటీఎస్ఎం, సిఎండిబి, సెక్యూరిటీ ఆపరేషన్స్, ఎస్ఏఎం అండ్ దెన్ ఐటామ్, సిడబ్ల్యూఎం, ఎస్పిఎం, ఓటీఎస్ఎం, ఈఏ ఇలా వస్తాయి అనమాట. అందులో మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలి, ఐటీఎస్ఎం సెలెక్ట్ చేసుకోవాలి. ఐటీఎంఎస్ఎం సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఇవన్నీ అనమాట నౌ అసిస్ట్ సపోర్ట్ చేసే
మాడ్యూల్స్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది స్కిల్స్ హ్యావ్ బీన్ యాక్టివేటెడ్. ఫర్ లెట్స్ యాక్టివేట్ స్కిల్ యాక్టివేట్ చేయాలి. తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే యాక్టివేట్ స్కిల్ మీద క్లిక్ చేయాలి. యాక్టివేట్ స్కిల్ మీద క్లిక్ చేస్తే యూ ఆర్ నౌ ఇన్ ద ప్లే బుక్. మనం ప్లే బుక్లోకి ఫర్ ది మేజర్ ఇన్సిడెంట్ ఈమెయిల్ కంటెంట్ రికమెండేషన్స్. ఇన్ ద ఫస్ట్ స్టెప్ వీ హ్యావ్ టు ఆప్షన్ టు చూస్ ద ఇన్పుట్ ఫర్ టేబుల్ అండ్ ఫీల్డ్స్ యూ వాంట్ టు యూజ్ కాంటెక్స్ట్ ఫర్ ది ఎల్ఎల్ఎం. ఇక్కడ ఎల్ఎల్ఎం అంటే ఏంటి? ఇప్పుడు ఎవరైతే సర్వీస్ను కొత్తగా నేర్చుకున్నారో అసలు ఎల్ఎల్ఎం అనేది ఏంటంటే ఏ అనమాట. ఎల్ఎల్ఎం అనేది అంటే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అనమాట. ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ ద్వారా ఎలాగ మనం చేయొచ్చు అనే దాని గురించి మీకు తర్వాత క్లియర్గా సర్వీస్లోకి మొత్తం ఎక్స్ప్లెయిన్. సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇన్ ద డిఫైన్ అవైలబిలిటీ స్టెప్ వీ వుడ్ లైక్ టు హ్యావ్ ద స్కిల్ ఆల్వేస్ అవైలబుల్. సేవ్డ్ అండ్ కంటిన్యూ. ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తే సేవ్ అయిపోతుంది. తర్వాత 7th స్టెప్ ఇన్ ద డిఫైన్ యాక్సెస్ స్టెప్ యూ కెన్ డిటర్మిన్ హూ హ్యాస్ యాక్సెస్ టు ది స్కిల్. ఎవరికైతే యాక్సెస్ చేసుకోవడానికి స్కిల్ని యాక్సెస్ చేసుకోవడం ఉందో రోల్స్ సెలెక్ట్ చేసుకోవాలి. వాళ్ళకి ఏం చేయాలి? సెలెక్ట్ రోల్స్ హియర్ విల్ బి అవైలబుల్ ఇన్ సెలెక్ట్ డిస్ప్లే. ఇక్కడ సెలెక్ట్ డిస్ప్లే మీద క్లిక్ చేసి రోల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ వీ విల్ లీవ్ ద డిఫాల్ట్ రోల్స్. సో సెలెక్ట్ సేవ్ అండ్ కంటిన్యూ. మళ్ళీ సేవ్ అండ్ చేసుకోవాలి. ఇక్కడ రోల్స్లోకి రావాలి. ఇక్కడ డిఫైన్ యాక్సెస్లో ఉంది, డిఫైన్ యాక్సెస్ మీద క్లిక్ చేయాలి. ఈ డిఫైన్ యాక్సెస్ మీద క్లిక్ చేసిన తర్వాత డిసిషన్ టైప్ రోల్స్ ఉంది. తర్వాత అప్లోడ్ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇన్ ద నెక్స్ట్ స్టెప్ ఏమైందంటే ఇన్ ద నెక్స్ట్ స్టెప్ డిస్ప్లే టాగుల్ వస్తుందన్నమాట. టు హ్యావ్ స్కిల్ డిస్ప్లే ఇన్ ప్రోడక్ట్ డెస్క్టాప్ సెలెక్ట్ సేవ్ అండ్ కంటిన్యూ. ఇక్కడ సెలెక్ట్ డిస్ప్లే మీద క్లిక్ చేయాలి. అంటే ఇలా టాగుల్ అవుతుంది. తర్వాత దీన్ని డిస్ప్లే మీద టాగుల్ చేసి తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. తర్వాత 9th స్టెప్ ఇన్ ద ఫైనల్ స్టెప్ వీ కెన్ రివ్యూ అవర్ సెలెక్షన్స్ అండ్ దెన్ సెలెక్ట్ యాక్టివేట్. ఇక్కడికి వచ్చిన తర్వాత లాస్ట్లో సెలెక్ట్ డిస్ప్లే రివ్యూ అండ్ యాక్టివేట్ ఉంది కదా, దీని మీద చూసుకొని ఇక్కడ యాక్టివేట్ మీద క్లిక్ చేయాలి. ఇది మీకు చూపిస్తాను అనమాట. కాకపోతే ఇక్కడ చూడండి, ద స్కిల్ ఈజ్ నౌ యాక్టివేట్. నౌ ఇప్పుడు ఏమైందంటే ఈ ITSM స్కిల్ అనేది యాక్టివేట్ అయింది మనకి. ఆల్ నౌ అసిస్టెంట్ స్కిల్స్ ఆర్ యాక్టివేట్ ఇన్ సింపుల్ ప్లేబుక్ సెటప్ ప్రాసెస్. దీన్ని ప్లేబుక్ సెటప్ అంటారు అనమాట. సెలెక్ట్ రిటర్న్ టు ITSM, దీన్ని ప్లేబుక్ అంటాం. తర్వాత టు రివ్యూ ఎనీ ఆఫ్ ది కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ఫర్ ఎనీ అదర్ నౌ అసిస్టెంట్ స్కిల్స్ కూడా సెలెక్ట్ ద ఎలిప్స్ అండ్ దెన్ సెలెక్ట్ ఎడిట్. ఇంతే, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. ఇంకా ITSMని ఎలా అయితే సెటప్ చేసామో సేమ్ రిమైన్ నౌ అసిస్ట్ స్కిల్స్ ఏదైతే మీరు చేయాలనుకున్నారో సేమ్ ఇదే ప్రొసీజర్లో చేయాలన్నమాట. తర్వాత ఇక్కడ చూడండి, మనం ఏం చేసాం, నౌ అసిస్ట్ స్కిల్స్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ITSM సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నౌ అసిస్ట్ స్కిల్స్ ఫర్ ITSMకి ఏమన్నా చూసుకోవాలి. ఇక్కడ సపోజ్ ఇఫ్ యూ వాంట్ డీయాక్టివేట్ స్కిల్ డీయాక్టివేట్, అదర్వైజ్ ఇఫ్ యూ వాంట్ ఎడిట్ మీద క్లిక్ చేసి మనం ఏది కావాలంటే దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత సెక్షన్ 2 ఏంటంటే కాన్ఫిగరింగ్ నౌ అసిస్ట్ ఇన్ వర్చువల్ ఏజెంట్ అండ్ నౌ అసిస్ట్ ప్యానల్. ఇప్పుడు మనం ఏం చేయాలి? నౌ అసిస్ట్ ప్యానల్ని యాక్టివేట్ చేయాలి. నౌ దట్ వీ